హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాస్లా ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, అనుకున్నదే అయింది. పుష్ప 2 సినిమా రిలీజ్ ఆగస్టు 15వ తారీఖు నుంచి పోస్ట్ పోన్ అవుతుందని నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే పోస్ట్ పోన్ అయింది. అయితే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు కాదు ఫ్రెండ్స్, ఏకంగా 3 నెలలు దాటి 2024 డిసెంబర్ 6వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందని సినిమా యూనిట్ ప్రకటించింది. దీనికి కారణం విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, టెక్నికల్ ఇష్యూస్ అని సినిమా యూనిట్ చెబుతూ ఉంటే, కేవలం మెగా అభిమానుల యొక్క కోపం పుష్ప 2 సినిమాపై ప్రభావం చూపిస్తుందన్న భయంతో ఈ సినిమాని డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయితే కానీ మనకి తెలియదు ఫ్రెండ్స్. నెక్స్ట్, దేవరా. ఎన్టీఆర్ గారు నటించిన దేవరా చిత్రం అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయిందని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అయితే రవితేజ గారు నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం, దుల్కర్ సల్మాన్ గారు నటించిన లక్కీ భాస్కర్ చిత్రం కూడా అదే డేట్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది ఫ్రెండ్స్. ఇదే గనుక జరిగితే ఒకే రోజు 3 చిత్రాలు రిలీజ్ అయితే RRR తర్వాత గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిపోయాయి ఎన్టీఆర్ గారి దేవరా చిత్రం ముందు రవితేజ గారి చిత్రం, దుల్కర్ సల్మాన్ గారి చిత్రం నిలవగలవా? వాటిని తట్టుకుని, దేవరా చిత్రాన్ని తట్టుకుని ఆ 2 చిత్రాలు విజేతలుగా నిలబడగలవా? లేదంటే వార్ వన్ సైడ్ అయిపోయి దేవరా చిత్రం కలెక్షన్ల సునామీ ముందు ఈ 2 చిత్రాలు కొట్టుకుపోతాయి అనేది ఆ డేట్ వచ్చేంత వరకు మనం చెప్పలేము ఫ్రెండ్స్. ఆ డేట్ కోసం మనం ఎదురు చూడాల్సిందే. కానీ నాకు తెలిసి ఒకే రోజు 3 చిత్రాలు అయితే రిలీజ్ అవ్వనుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చిత్రం కలెక్షన్ల ప్రభావం ఇంకో చిత్రం మీద, ఒక చిత్రం సక్సెస్ ప్రభావం ఇంకో చిత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 ఒకేసారి కానీ రిలీజ్ అయితే ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపించే అంశం ఎంతవరకైనా ఉంది. అందుకే కనీసం వారాల గ్యాప్లో అయినా సినిమా రిలీజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.